ప్రియా అనే 24 ఏళ్ల అందమైన అమ్మాయి హాస్టల్ రూమ్ లో ఒంటరిగా ఉంటుంది. ఒకరోజు రాత్రి ఆఫీస్ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. పార్టీ చాలా ఆలస్యంగా ముగిసింది. అక్కడే ప్రియకు కిరణ్ అనే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. పార్టీ ముగిసేసరికి టైం అర్ధరాత్రి దాటడంతో ఆ సమయానికి కిరణ్ వెళ్లాల్సిన ఊరికి బస్సులు లేవు. అతని ఇబ్బంది చూసి ప్రియా జాలిపడి ఈ రాత్రికి తన రూమ్లోనే ఉండి ఉదయాన్నే వెళ్ళమని చెప్పింది. వేరే దారి లేక కిరణ్ సరే అన్నాడు. ఇద్దరూ రూమ్కొచ్చారు. ప్రియా బెడ్ మీద పడుకుంది. కిరణ్ బెడ్ పక్కనే నేల మీద పడుకున్నాడు. గదిలో లైట్లు ఆగిపోయి గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పడుకున్న గంట తర్వాత సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలైంది. ప్రియా! ఆ పిలుపుకు ప్రియా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా కిరణ్ నిలబడి ఉన్నాడు. ఆమె మంచం పక్కన నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ప్రియా భయంగా ఏమైంది అని అడిగింది. కానీ కిరణ్ వింతగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ప్రియాకు గుండె ఆగినంత పనైంది. ఈ టైంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి గదిలో ఎందుకిలా అడుగుతున్నాడు? ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆమె భయంతో ఇక్కడ ఏమీ లేవు, పడుకో అని గట్టిగా చెప్పింది. లేదు, నాకు ఏదో ఒకటి కావాలి ప్లీజ్ అంటూ కిరణ్ అక్కడి నుండి కదలలేదు. ప్రియాకు ఏం అర్థం కాక ఏం లేవని చెప్పాను కదా, ఇంకోసారి అడిగితే బాగుండదు అని అరిచినా కిరణ్ ముఖం మార్చి సరే నాకు తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ కావాలి అన్నాడు. ప్రియా నా దగ్గర లేవు, కింద మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి తెచ్చుకో అని చెప్పింది. కానీ కిరణ్ లేదు, నువ్వు కూడా నాతో రా అని పట్టుబట్టాడు. అంతే, ప్రియకు అర్థమైపోయింది ఇతని ఉద్దేశం వేరు అనుకుంది. నేనెందుకు వస్తాను, నువ్వు వెళ్ళు అని తను అన్నా నువ్వు రావాల్సిందే, నాతో రా అంటూ కిరణ్ బెదిరించడం మొదలుపెట్టాడు. ప్రియకు అర్థమైంది ఈ గదిలో ఇతనితో ఒంటరిగా ఉండడం ప్రమాదం. ఇక్కడ అరిచినా ఎవరికీ వినపడదు. బయటకు వెళ్తే కనీసం తప్పించుకునే అవకాశమైనా ఉంటుంది అనుకుని వణుకుతూ సరే పద అంది. ఇద్దరూ గదికి తాళం వేసి బిల్డింగ్ బయటకు నడిచారు. బయటకు రాగానే కిరణ్ వెంటనే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయన్నాడు. ప్రియా షాక్ అయ్యి ఎందుకు అని అడిగింది. దానికి కిరణ్ నేను కింద పడుకున్నప్పుడు నీ మంచం కింద ఒక మనిషి దాక్కుని ఉన్నాడు అన్నాడు. కిరణ్ మాట విని ఏం చేయాలో అర్థం కాక వణుకుతున్న చేతులతో ప్రియా 100కి డయల్ చేసింది. నిమిషాల్లో పోలీసులు వచ్చి రూమ్ తలుపులు తెరిచారు. అక్కడ ప్రియా మంచం కింద ఒక పెద్ద కత్తితో ఒక దొంగ దాక్కుని ఉన్నాడు. నిజానికి ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆ రోజు రాత్రి ఆ దొంగ ఆ ఇంట్లో ఆమె మంచం కింద దాక్కున్నాడు. కొద్ది నిమిషాల క్రితం ప్రియా ఎవరినైతే చూసి రాక్షసుడు అనుకుందో అతనే ఆ రాత్రి ఆమెకు దేవుడయ్యాడు. కొన్నిసార్లు మన కంటికి కనిపించేది నిజం కాకపోవచ్చు, మనల్ని భయపెడుతుంది అనుకున్నదే మనల్ని ప్రమాదం నుండి కూడా కాపాడుతూ ఉండవచ్చు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.